మహాలక్ష్మి ఇంటి బయట బట్టలు ఆరేస్తూ ఉంటే మహాలక్ష్మిని తాయారు చూస్తుంది. వెంటనే వచ్చి అమ్మా నీ పేరేంటి అని నవ్వుతూ అడుగుతుంది. మహాలక్ష్మి అని చెప్పగానే చూడ్డానికి కూడా అచ్చం మహాలక్ష్మిలాగానే ఉన్నావు. నీకు పెళ్లి చేసుకోవడానికి వేరే సంబంధమే దొరకలేదా? అయినా నీలాంటి అందమైన ఆస్తిపరురాలైన అమ్మాయిని వల్లో వేయడమే ఈ మధ్య కుర్రాళ్ల పని అయిపోయింది. ఆ చక్రిగాడు చెప్పిన మాయ మాటలకి నువ్వు పడిపోయినట్లున్నావు. అసలు ఈ ఇంటి గురించి నీకు తెలుసా? ఇందులో ఉన్న వాళ్ళంతా హంతకులే. అయినా ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకొచ్చావు? నా మాట విని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వీళ్ళు నిన్ను ఏదో ఒకటి చేసేస్తారని తాయారు తెగ భయపడుతూ ఉంటుంది. మహాకి తాయారు ఇవన్నీ నూరిపోయడం నారాయణ వినేస్తాడు. దాంతో ఒక చిన్న రాయి తీసుకుని తాయారు మీదకి విసురుతాడు. ఒరేయ్ నీకేమైందిరా తాగబోతు సచ్చినోడా, అలా రాయి పెట్టి కొట్టావని తాయారు నోరు పారేసుకుంటుంది. మరి పక్కింటి సంగతులు నీకెందుకే? నా కోడలికి లేనిపోనివన్నీ నూరిపోస్తున్నావా? అయినా నువ్వు చెప్పినా చెప్పుడు మాటలు వినే రకం కాదు నా కోడలు. ఆ అమ్మాయి మహాలక్ష్మి. ముందు మంది ఇళ్ళు కూల్చే పని పక్కన పెట్టి నీ సొంతింటిని నిలబెట్టుకో. నీ మొగుడు దుబాయ్లో ఎవరితోనో ఉంచుకున్నాడట. దాన్ని తీసుకుని ఏదో ఒక నిమిషం ఇక్కడ దిగుతాడు. వెళ్ళి నీ సవతికి రూమ్ రెడీ చేసి పెట్టు అంటూ నారాయణ సెటైర్లు వేస్తాడు. ఆ మాటలకి తాయారు కూడా కాస్త కంగారు పడి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మాధవ వేడినీళ్లు కాస్తూ ఉండగా చక్రి అక్కడికొచ్చి సైలెంట్గా కూర్చుంటాడు. ఏంట్రా మూడిగా ఉన్నావని అడిగితే ఇంతలో కేశవ సెటైర్లు వేస్తాడు. ఇంకేముంది, మళ్ళీ ఏవో అబద్ధాలు చెప్పుంటాడు. అంతకుమించి వీడికి పనేముంది అంటాడు సరదాగా. ఇలా జాబ్ పోయిందనే విషయం చక్రి చెప్పగానే కేశవ నోరు పారేసుకుంటాడు. పోయిందా? ఏముంది, నువ్వేవో ఎక్స్ట్రాలు చేసుంటావు, అందుకే ఉద్యోగంలో నుంచి పీకేశారు. అయినా ఇప్పటి వరకు అయినా నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా అన్నయ్య మీద పడి బతికేశావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని ఒక పెద్దింటి అమ్మాయి వచ్చింది. ఇప్పుడు కూడా ఇలా చేస్తే ఏంటి ఇక అంటూ ఉంటాడు కేశవ. ఒరేయ్ అసలు నీకెందుకురా మధ్యలో అంటూ కేశవ కాలర్ పట్టుకుని చక్రి గొడవ పడతాడు. దాంతో ఇద్దరూ మళ్ళీ కొట్టుకుంటారు. సరిగ్గా అప్పుడే మహా రావడం గమనించి సడన్గా సైలెంట్ అయిపోతారు. మరోవైపు చక్రి జ్యూస్ పట్టుకుని మాధవ పనిచేసే చోటుకి వెళ్తాడు. అన్నయ్య చాలా కష్టపడుతున్నావు, ఇదిగో ఈ జ్యూస్ తాగని ఇస్తాడు. మళ్ళీ ఏం కొంప ముంచుతున్నావు నాన్న అని మాధవ అడిగితే ఏం లేదన్నయ్య, ఒక అబద్ధం చెప్పానని చక్రి అంటాడు. అయిపోయింది, నువ్వు అబద్ధం చెప్పావంటే ఎవరికో మూడిందని అని మాధవ అంటూ ఉంటాడు. నువ్వు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం లేదన్నయ్య, నువ్వు పెద్ద ఆర్కిటెక్ట్ అని మహాకి అబద్ధం చెప్పాను. ఇప్పుడు తను నిన్ను ఒక జాబ్ చూడమని చెప్తుందని చక్రి అంటాడు. వామో, నేను ఏదో చిన్న మేస్త్రిని, నన్ను ఇందులో ఇరికించుకురా బాబు, ఇదేదో నువ్వే చూసుకో అంటూ మాధవ చేతులెత్తేస్తాడు.